హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం 2016లో ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2016 నుంచి ఇప్పటి వరకు 10 కోట్ల మంది వినియోగదారులకు ఈ స్కీమ్లో చేరారు. ఈ పథకం కింద మీకు లభించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ గురించి చెప్పాలంటే మీరు పొందేందుకు ప్రభుత్వం కొంత సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేశీయ గ్యాస్ సిలిండర్ సుమారు 600కి అందుబాటులో ఉంది. వివిధ నగరాల్లో ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 75 లక్షల కలెక్షన్లు అయితే ఆమోదించినట్లు భారత పెట్రోలియం మంత్రి హరీష్ సింగ్ పూరి తెలిపారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ పథకం కింద లబ్ధిదారులకు 600 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందిస్తుంది. మీరు ఢిల్లీ నివాసిని అయితే అక్కడ సిలిండర్ను 903కి పొందుతారు. సిలిండర్ కొనుగోలు చేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మీ బ్యాంక్ ఖాతాల్లో 300 సబ్సిడీని అయితే జమ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ యోజన కింద అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా 600 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అందించడం జరుగుతుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అందుబాటులో ఉంచుతుందని ప్రకటించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలను భారత ప్రభుత్వం జారీ చేసిన లబ్ధిదారుల జాబితాలో చేర్చబడిన వ్యక్తులు మాత్రమే పొందవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో గృహ గ్యాస్ సిలిండర్ సగటు ధర వచ్చేసి 950 రూపాయలు ఉంది. ఇది నగరం నుంచి నగరానికి మారవచ్చు.